హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. కొయ్యంగ చేపలు వచ్చినాయండి. పీతలు తెచ్చింది. కొయ్యంగ అయితే ఇచ్చుకున్నాను, గోదావరి కొయ్యంగ. అలాగే 4 పెద్ద ఉల్లిపాయలు కోసుకున్నాను. కొద్దిగా ఎల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోదామా అండి? వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే చేప ముక్కలు వండుకున్నానండి. ఇదిగోండి కొయ్యంగా చేపించుకున్నాను కదా, ఆ కొయ్య చేప శుభ్రంగా కడుక్కుని ముక్కలు చేసుకున్నాము. ఇది మనకి ఎన్ని ముక్కలు అయినాయంటే 1 2 3 4 5 6 7 ముక్కలు అయినాయండి. తలా తోక కాకుండా 7 ముక్కలు అయినాయి కరెక్ట్గాను, తలా తోకకుండా. గోదావరి కొయ్యంగా కూర వండడం చూస్తారా? చూస్తే వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతుందండి. మనం చేప శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అండి ఏం చేయాలంటే ఉప్పు, పసుపు, అలాగే 3 స్పూన్లు కారం వేయాలండి. నాదైతే చిన్న స్పూన్ కదండి, అందుకు మీదైతే పెద్ద స్పూన్ అయితే 2 వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు కారం వేసి ఇలాగా కదుపుకుని ఒక పక్కన పెట్టుకుందామండి. అది సరే ముక్కకి ఇలా పెట్టాలి. అలా పడితే చేప ముక్క కారం, ఉప్పు, పసుపు అన్నీ పడతాయండి. అలాగే గ్యాస్ అంటించుకుని ఒక దాక పెట్టుకుందామండి. దాకలో మించుమించు చేపల కూర కదండి, ఎక్కువ పడుతుంది నూనె. ఒక 4 స్పూన్లు నూనె పడుతుంది. గోదావరి కొయ్యంగండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎక్కడైనా దొరికితే వదలకండి. అలాగే నూనె వేసుకున్న తర్వాత, నూనె కాగిన తర్వాత 4 పచ్చిమిరకాయలు, మనం ఎల్లుల్లిపాయ వేసండి, ఉల్లిపాయ గుజ్జు ఆడాం కదా మిక్సీలో, అది వేసుకుని దోరగా వేయించుకోవాలండి. దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత అండి మనం ఏం చేయాలంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర అండి, కరివేపాకు ఉంటే కరివేపాకు ఉందండి నా ఇంట్లో, మీరైతే కొత్తిమీర కూడా వేసుకోండి. శుభ్రంగా ఫ్రై చేసాం కదండి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టండి. గరం మసాలా పౌడర్ అండి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి ఆడేసానండి. ఒకేసారి ఆడేసాను గరం మసాలా పౌడర్. ధనియాలు కూడా వేసానండి. ఎల్లుల్లిపాయ తప్పించండి అన్నీ వేసాను మసాలా పౌడర్లో. గసగసాలు, యాలక్కాయ, లంగమొగ్గ, చెక్క అన్నీ కలిపేసండి ఆడేసాను. అలాగే చేప ముక్కలు కూడా ఒక్కొక్కటి, ఉల్లిపాయ గుజ్జు అయితే వేగిపోయింది కదండి, చేప ముక్కలు అయితే ఒక్కొక్కటి పెట్టుకుందామండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. గోదావరి కొయ్యంగా చాలా బాగుంటుందండి. ఇదైతే బొడ్డు అండి, గోదావరి కొయ్యంగలో బొడ్డు ఉంటుందండి. బొడ్డు ఉంటుంది, ఆ బొడ్డు బాగుంటుందండి. అదే చిన్న చిన్న కట్టి పరుగులు అయితే చిన్న చిన్న బొడ్లు ఉంటాయండి, ఇనుపులో గుచ్చుకుని వేసుకుంటాం కదండి. ఇది పెద్ద బొడ్డు కాబట్టి అలా వేసేసుకోవచ్చు. చిన్నప్పుడు అండి మా అమ్మ బొడ్లు గుచ్చేది అండి. మా చెల్లి నేను దెబ్బలాడుకునేవాడు ఆ బొడ్ల కోసం. ఇనుపుల్లో గుచ్చి చేపల పులుసులోను చేపల కూరలోను వేసేది. చిన్న చిన్నవి కాబట్టి కట్టి పరుగులు లాంటివి. అదిగోండి మనం చిన్న గ్లాసు నీళ్ళు వేసుకుంటే అండి, కాకపోతే గోదావరి కొయ్యంగా ఎగిరే పెట్టుకోవాలండి. చాలామంది పులుసు పెట్టుకుంటారు కానివ్వండి, పులుసు అయితే పెద్ద బాగోదండి, రుచిగా ఉండదు. ఎగురైతేనే బాగుంటుందండి గోదావరి కొయ్యంగా. ఇదిగోండి దగ్గరికి అయితే పడిపోతుందండి. అదిగోండి కూర అయితే గోదావరి కొయ్యంగా కూర రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. దీంట్లోకి రసం పెట్టుకున్నా, సాంబార్ పెట్టుకున్నా సూపర్గా ఉంటుందండి గోదావరి కొయ్యంగా. ఆ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. గోదావరి కొయ్యంగా కూర అయితే అదిరిపోతుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఇంకా అదిరిపోద్దండి. మీరు కూడా ట్రై చేయండి.